यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं ब्रह्मरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఈవేళ ప్రవచనం 1 గంట సేపు మాత్రం ఉంటుంది. ఈవేళ మనవాళ్ళ మహాముల యొక్క తిరునక్షత్ర మహోత్సవం మన ఆచార్య పరంపరలో చివరి వారుగా మనం కీర్తిస్తుంటాం. సాక్షాత్తుగా ఆదిశేషుని యొక్క అవతారంగా వారు, అంటే రామానుజులు ఆదిశేషుల యొక్క అవతారమే, అలాగే మనవాళ్ళ మహాములు కూడా ఆదిశేషుల యొక్క అవతారమే. రామానుజులు జగదుద్ధరణ కోసంగా అవతరించారు, వీరు కూడా జగదుద్ధరణ కోసమే అవతరించారు. వారు యతిపతులే, వీరు కూడా యతిపతులే. వారు సంస్కృత వేదాంతాన్ని లోకమంతా కూడాను వ్యాపింపచేస్తే, వీరు ద్రవిడ వేదాంతాన్ని వ్యాపింపచేశారు. ఉభయ వేదాంతాలుగా చెప్పబడేటువంటి విశిష్టాద్వైత సంప్రదాయానికి రెండు కళ్ళు లాంటివి అయితే, ఒకదాన్ని అప్పుడు వ్యాప్తి చేసినటువంటి రామానుజులు ద్రవిడ వేదాంతాన్ని వదిలేసి ఉండడం వల్ల దాన్ని కూడా పూర్తి చేయడం కోసం అని మనవాళ్ళ మహామాములుగా
వేంచేశారు ఈ భూమి మీదకి అని వారి యొక్క చరిత్ర మనకు తెలియచేస్తుంది. వారు అవతరించినటువంటి మూలా నక్షత్రం ఈవేళ. ఇక మన శ్రీమద్ భాగవతానికి వస్తే వారిని ఆ మనవాళ్ళ మహాముల్ని అందరూ కూడా ఒకసారి శిరస్సు వంచి నమస్కరించుకోండి. ఇక దశమ స్కందంలో ఉత్తరార్ధాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం ఇవాల్టి నుంచి. సుఖమహర్షి చెప్తున్నారు, నిన్న రుక్మిణి కళ్యాణం పూర్తయిపోయిన తర్వాత సుఖమహర్షి అంటున్నారు పరీక్షణ్ మహారాజు తోటి, కామస్తు వాసుదేవాంశో దగ్ధ ప్రాగ్రుద్ర మన్యున దేహోపపత్తయే భూయ తమేవ ప్రత్యపద్యత అని. ఏమిటిట అంటే, వాసుదేవుడి యొక్క అంశస్వరూపుడైనటువంటి కామదేవుడు అంటే మన్మథుడు పూర్వకాలంలో మహాదేవుడి యొక్క కోపానికి గురయ్యి తగలపెట్టబడ్డాడు. అలా భస్మం అయిపోయినటువంటి ఆ శరీరం లేకుండా చాలా కాలం జీవించాడు, అంటే ఆత్మగా. అలా ఉన్నటువంటి అతను మళ్ళీ శరీరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి ఆ మన్మథుడే కృష్ణుడికి సంతానమయ్యాడు, రుక్మిణికి కొడుకు అయ్యాడు అన్నాడు. అసలు ఇంతకీ ఆ కామదేవుడు శివుడి చేత ఎందుకు శాపాన్ని పొందాడు, ఎందుకు శరీరం లేకుండా అయిపోయాడు అని అంటే, మనం మొన్న చెప్పుకున్నాం ముచ్చుకుందుడు యొక్క చరిత్ర చెప్పేటప్పుడు దేవతలకి సైన్యాధ్యక్షుడు లేకపోవడం వల్ల ఆ సైన్యాధ్యక్షుడు యొక్క స్థానంలో ఇతన్ని ఉండి దేవతలందరినీ కూడా రక్షించమని కోరినట్లుగా ఆయన చేసినట్లుగా. ఆ తర్వాత కార్తికేయుడు వచ్చిన తర్వాత కార్తికేయుడిని సైన్యాధ్యక్షుడిగా చేసుకొని వీరిని విశ్రాంతి తీసుకోమని కోరినట్లుగా ముచ్చుకుంద చరిత్రలో మనం చెప్పుకున్నాం. ఆ కార్తికేయుడి యొక్క జన్మ కోసమని, అంటే ఆ సైన్యాధ్యక్షుడుగా స్థిరంగా ఒకరు కావాలి అని దేవతలు ప్రయత్నం చేయటం ప్రారంభించారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరు కావాలి అన్నప్పుడు ఆ శివుడికి కలిగేటువంటి సంతానం సైన్యాధ్యక్షుడవుతారు అని నారాయణుడు చెప్పడం వల్ల ఆ శివుడికి సంతానం కలగడం కోసంగా వీళ్ళు వెళ్ళి ప్రార్థించారు. నీ సంతానమే మాకు సైన్యాధ్యక్షుడవుతారు అని చెప్పబడింది కనుక మీరు ఎలాగైనా సరే మా కోసంగా ఒక సంతానాన్ని అనుగ్రహించండి అని కోరారు. కోరడం కోసం అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు తపస్సులో ఉన్నాడు. ఆయన తపస్సులోకి వెళ్ళాడు అంటే ఆయన తపస్సుని భంగం చేయటం లోకంలో ఎవ్వరికి సాధ్యం కాదు. అలాంటి దృఢమైనటువంటి రీతిలో తపస్సు చేస్తాడు శివుడు. ఆ తపస్సులో ఉన్నటువంటి తనని తపస్సు నుంచి భంగపరిచి లేదా తపస్సు నుంచి బయటికి తేవడానికి వీరెవ్వరికీ కూడా సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోయేటప్పటికీ దేవతలు అనుకున్నారు, ఆయన్ని ఎలాగైనా సరే అతని యొక్క మనస్సుని, దేవతలు తపస్సుని భంగం చేయాలంటే చేసే ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేశారు. ఎన్ని చేసినా కూడాను ఆయన్ని చెలింప చేయలేకపోయారు. కానీ పార్వతీదేవి ముందే చెప్తోంది, జాగ్రత్త సుమి, ఆయన కనుక తపోభంగం కనుక అయినట్లయితే మూడవ నేత్రం తెరుస్తాడు. మూడవ నేత్రం తెరిస్తే జగత్తే భస్మం అవుతుంది అని కూడా హెచ్చరిక ఇచ్చారు. అయినా తప్పదు, మనం ఏదో ఒక రకంగా పార్వతినే బతిమాలుకొని ఆవిడ చేత ఆయనకి నచ్చ చెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన తపస్సుని భంగపరచాల్సిందే అని ప్రయత్నం ప్రారంభించారు. అనేక రకాల ప్రయత్నాలు చేసి చిట్ట చివరి ప్రయత్నంగా మన్మథుణ్ణి పిలిచారు. మన్మథుణ్ణి, రతీదేవిని, వీళ్ళందరినీ కూడాను పంపించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. చాలా అనేక రకాల మోహం కలిగించడం కోసంగా చేయవలసినటువంటి కృత్యాలన్నీ చేశారు. అదిగో అతను తన దగ్గర ఉండేటువంటి పుష్ప బాణంతో ఆ శివుడి యొక్క హృదయాన్ని కొట్టడం ప్రారంభించాడు ఈ మన్మథుడు.
ఎప్పుడైతే ఆ మన్మథ బాణాలు తగిలాయో ఆ మన్మథ బాణాలకి హృదయం విలవిలలాడింది ఆయనకి. చాలాసేపు తీవ్రంగా దాన్ని సహిస్తూనే కూర్చొని తపస్సులో ఉన్నాడు. కానీ ఇతను కొట్టేటువంటి ఆ దెబ్బలకి ఆ హృదయంలో ఆ మన్మథ బాణం కామం అనేటువంటిది ఒకసారి వచ్చింది. తపస్సు భంగం చేసినటువంటి అతని మీద విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఒక్కసారి కోపంతో కళ్ళు తెరిచాడు. ఆయనకి త్రినేత్రుడు గనక మూడవ నేత్రం తెరుచుకుంది. ఎప్పుడైతే మూడవ నేత్రం తెరుచుకుందో ఎదురుగా ఉన్నటువంటి మన్మథుడి మీద దృష్టి పడింది. ఆ అగ్ని జ్వాలలకి మాడి మసైపోయాడు బాబా. తెలుసు దేవకార్యం కోసం దేన్ని చేయడానికైనా సిద్ధపడి వచ్చారు వీళ్ళు. రతీదేవి బోరున ఏడవటం ప్రారంభించింది. వెంటనే వెళ్ళి పార్వతీదేవిని పిలిచారు. అమ్మా, నువ్వు ఎలాగైనా సరే ఆయన ఒప్పించు, ఆయన చాలా తీవ్రమైన కోపంతో ఉన్నారు, అదిగో ఆ మన్మథుడిని కాల్చేశారు, అతన్ని మళ్ళీ బ్రతికించమని ప్రార్థించు అని కోరారు. పార్వతీదేవి కూడా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అప్పటికి శాంతించాడు కొద్దిగా. శివుడు శాంతించిన తర్వాత అన్నాడు, ఇతను శరీరం కోల్పోయాడు, కానీ మళ్ళీ శరీరాన్ని పొందేటువంటి అవకాశాన్ని నేను అనుగ్రహిస్తున్నానన్నాడు. అది కూడా కృష్ణుడికి సంతానం అయ్యేలాగా నేను ప్రార్థిస్తున్నాను పరమాత్మని అన్నాడు. సరే, మొత్తం మీద శరీరం పోయింది. అందుకే అతనికి పేరు అనంగుడు అని వచ్చింది. అనంగుడు అంటే అంగములు లేనివాడు, అంటే శరీరం లేనటువంటి వాడు అయ్యాడు. అలా తిరుగుతున్నాడు పాపం. అతను తనకి శరీరం కోసం అని ఎదురు చూస్తూ తిరుగుతున్నటువంటి వాడయ్యాడు. అలాంటి ఆ మన్మథుడు రుక్మిణీదేవి యొక్క గర్భంలో శ్రీకృష్ణుడి ద్వారా చేరాడు. ఆ వచ్చినటువంటి ఆ సంతానమే, రుక్మిణీదేవికి కలిగినటువంటి సంతానమే ప్రద్యుమ్నుడు అనేటువంటి పేరుతో విఖ్యాతిగాంచాడు. అతనే మన్మథుడు. ఆ మన్మథుడే ప్రద్యుమ్నుడు అనేటువంటి పేరుతో వచ్చాడు. తండ్రితో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అయ్యాడు. సరే, ఇతనికి ఒక శత్రువు పుట్టుకతోనే వచ్చి ఉన్నాడు. అంటే శంబరుడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నాడు. అతను ఇతని చేతిలో చావబడతాడని బ్రహ్మ యొక్క రాత, ప్రద్యుమ్నుడి చేతిలో. ఈ శంబరుడికి మన్మథుడి చేతిలో చావటం ఉంది. ఆ మన్మథుడు శరీరం లేకుండా అయిపోయాడు, అతనే ప్రద్యుమ్నుడు అయ్యాడు. ఈ విషయం, రహస్యమైనటువంటి విషయం తెలిసింది ఇతనికి, శంబరుడికి. నారదుడు చెప్పాడు, మన్మథుడు నన్ను చంపాలనుకుంటున్నాడు, నాకు అతను కదా మృత్యువు అనుకున్నారు, కానీ అతనికి శరీరం కూడా లేదని విర్రవీగుతుంటే, ఏం కంగారు పడకు, నీ మృత్యువు జన్మించాడన్నాడు. ఎక్కడ అన్నాడు. అదిగో రుక్మిణీదేవికి సంతానం అయ్యాడు, ఆ మన్మథుడే అన్నాడు. ఇంకా ఇతను కంగారు పడిపోయాడు. ఎలాగ నా శత్రువుని నేను చంపాలనుకుంటూ ఉన్నాడు, దానికి ఉపాయం చెప్తాను నేను అన్నాడు. నువ్వు ఆయుధాలతోనో లేకపోతే ఇంకో దాంతోనో చంపే ప్రయత్నం నువ్వు చేసినా ఉపయోగం లేదయ్యా. నీకు నేను చాలా అంత చిన్న పిల్లవాడిని, నువ్వు ఆయుధాలతో నువ్వేం చంపుతావు వెర్రివాడా, నీకు ఉపాయం చెప్తానన్నాడు. ఏమిటా ఉపాయం? ఇంకా 10 రోజులు కూడా దాటలేదు రుక్మిణీదేవికి పుట్టి. ఈ 10 రోజులు లోపు ఉన్నటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతన్ని నువ్వు తెచ్చేసి అపహరించుకొని తీసుకొని వచ్చి బాగా ఎత్తులోకి వెళ్ళి సముద్రంలో పడి అన్నాడు. సముద్రంలో పడితే చిన్న పిల్లవాడు కదా, ఆ గాలి ఒత్తిడికే చచ్చిపోతాడు, నీళ్లలో పడేదాకా ఎందుకు. అంత చిన్న విధానంతో చంపేదానికి ఆయుధాలు ఎందుకు, అస్త్రాలు ఏమిటిగో అన్నాడు. ఇది బాగుంది అనుకున్నాడు. సరే, వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి రుక్మిణి యొక్క పురిటింటిలోకి వెళ్ళి 10 రోజులు కూడా గడవనటువంటి ఆ శిశువుని తీసుకొని అపహరించుకొని వెళ్ళిపోయాడు శంబరుడు. వెళ్ళిపోయి ఆయన చెప్పినటువంటి ఉపాయ ప్రకారంగానే వెళ్ళి సముద్ర మధ్యంలోకి వెళ్ళాడు. బాగా ఎత్తుకు వెళ్ళిపోయి అక్కడి నుంచి వదిలేశాడు పిల్లవాడిని. ఆ పిల్లవాడు సముద్రంలో పడిపోయాడు. పడిపోయిన సమయంలో ఏదో పైనుంచి పడింది. ఆ పడినటువంటిది ఏ వస్తువో తెలీదు. అక్కడే సంచరిస్తున్నటువంటి ఒక పెద్ద చేప అదేదో పడింది, అదేదో మాంసపు ఖండం అనుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని మింగేసింది. ఎప్పుడైతే ఆ చేప మింగిందో అతను గర్భంలోకి వెళ్ళిపోయాడు, దాని గర్భంలోకి.
కారణజన్ముడైనటువంటి వాడికి నాశనం ఏముంది? మామూలుగా గర్భంలోకి వెళితే అరిగిపోతారు, కానీ అరగలేదు, అలాగే ఉన్నాడు. సరే, ఈ ఉన్నటువంటి చేప తిరుగుతోంది సముద్రంలో. ఒక రోజున అనుకోకుండా జాలరులు అయినటువంటి వాళ్ళు వల వేసేటప్పటికీ దాంట్లో చిక్కుకున్నది ఈ చేప. చాలా పెద్దది, చాలా విశేషంగా కనిపిస్తోంది. అలాంటి ఈ చేపని రాజుగారికి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళకి అనిపించింది. వెంటనే ఏం చేశారు, ఈ చేపను తీసుకొని వెళ్ళి శంబరుడికి కానుకగా ఇచ్చారు. శంబరుడు రాజు, అతనికి కానుకగా ఇచ్చారు. సరే, ఈ శంబరుడు ఏం చేశాడు, వెంటనే వంట వాళ్ళందరినీ పిలిపించి అబ్బాయి మీరు తీసుకొని వెళ్ళి దీన్ని వండండి ఇవాళ అన్నాడు. సరే, ఈ వంట వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయి దాన్ని కోశారు. ఎప్పుడైతే ఆ చేపను కోశారో అది మధ్యగా కోయబడినటువంటి దాంట్లో నుంచి శిశువు బయటపడ్డాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, చేప కడుపులో మనిషి పుత్రుడు, మనిషి శరీరంతో ఉన్నటువంటి పిల్లవాడేమిటి అని ఆశ్చర్యపోయారు. అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చూసుకున్నారు, చాలా ఆశ్చర్యపోయి ఈ వంట వాళ్ళందరికీ కూడాను హెడ్ కావనుంది, అంటే ఈ సంబంధించిన వ్యవహారం అంతా చూడడం కోసం నియమించబడినటువంటి మాయావతి అని పేరు కలిగినటువంటి ఆమె. ఈ మాయావతి అని పేరు కలిగినటువంటి ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి వీళ్ళు బాలుడిని ఇచ్చారు. ఇవ్వగానే ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. చేప కడుపులో మనిషి పిల్లవాడేమిటి అని ఈ పిల్లవాడిని శంకిస్తోంది, అనుమానిస్తోంది. ఇలాంటిది జరుగుతోందంటే ఏదో రాక్షసుడమాయో లేకపోతే ఏదో అయి ఉండాలి అని తాను ఏదేదో రకరకాల ఆలోచనలు చేస్తోంది. ఎప్పుడైతే ఆవిడ అలా ఆలోచన చేస్తుందో ఆ సమయంలో నారదుడు వచ్చాడు అక్కడికి. నారదుడు వచ్చి ఆమెకి అంతా వివరించాడు. మాయావతి, నువ్వు కంగారు పడకు, నువ్వెవరో తెలుసా అన్నాడు. తెలీదన్నది. నేను మాయావతిని అన్నది. కాదు, నువ్వు రతీదేవి అన్నాడు. మాయావతి రతీదేవి అంటే మన్మధుడి యొక్క భార్య. ఆమెకి ఆ జ్ఞానం ఉన్నది, కానీ అది రాజ్యం, ఆ రాజ్యంలో తను బయట పెట్టకూడదు, జాగ్రత్త పడింది. కానీ చెప్పాడు, ఇది నీకు నాకు మాత్రమే తెలుసు, కంగారు పడక్కర్లేదన్నాడు. అప్పుడు చెప్పింది, అవును, నా భర్త అయినటువంటి మన్మథుడి యొక్క శరీరం కోసం నేను ఎదురు చూస్తున్నాను. అతనికి ఇంతకాలం శరీరం రాలేదు. అలా ఎదురు చూస్తూ ఈ మానవ లోకంలోనే తాను పుడతాడు అనేటువంటిది ఇంతకు పూర్వం తెలిసిన విషయం కనుక ఈ మానవ లోకంలోకి వచ్చి నేను ఇదిగో ఈ రాజు దగ్గర చేరానయ్యా, ఇక్కడ వంటకత్తగా ఉన్నాను, వీళ్ళందరికీ కూడాను నాయకురాలుగా ఉండి ఇక్కడ చేయిస్తున్నాను. నాకు తెలుసు, చరిత్ర అంతా తెలుసు అన్నాడు. నువ్వు వచ్చినటువంటి విషయమో తెలుసు అన్నాడు. నీకు ఇదిగో ఈ పిల్లవాడి విషయం గురించి చెప్పడానికి వచ్చానన్నాడు. నీ పిల్లవాడిని చూసి సందేహిస్తున్నావు, ఇతనేదో రాక్షసుడు అనుకుంటున్నావు, అసుర మాయ అనుకుంటున్నావు, ఏమీ లేదన్నాడు. ఇంతకీ ఈ పిల్లవాడు ఎవరో తెలుసునా? సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు అన్నాడు. శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు రుక్మిణీదేవికి పుట్టినటువంటి వాడు కృష్ణుడి ద్వారా. ఆ రుక్మిణీదేవి యొక్క కుమారుడైనటువంటి ఇతను నీ భర్త అయినటువంటి మన్మథుడే అన్నాడు. ఆశ్చర్యపోయింది. నిజమా అన్నది. నిజం, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఈ విషయాన్ని నీకు చెవిన పడేయడానికే వచ్చాను నేను అన్నాడు. అదిగో ఆ శరీరం లేనటువంటి ఆ మన్మథుడు ఈవేళ ఈ శరీరాన్ని కృష్ణుడి ద్వారా పొందాడు, రుక్మిణీదేవికి పుత్రుడయ్యి. ఇతని పేరు ప్రద్యుమ్నుడు అని అనుకున్నారు అన్నారు. ఓహో, చాలా బాగుంది, చాలా మంచి వార్త చెప్పావు, నా భర్త నా దగ్గరికే చేరాడనమాట అయితే అనుకున్నది. పరమానంద భరితురాలైపోయింది. ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా అన్నాడు. దీనికి ఈ శంబరుడు ఇతనికి శత్రువు, ఇతన్ని చంపడం కోసం ఇక్కడికి వచ్చాడన్నాడు. ఓహో, అట్లాగా అన్నది. నువ్వు చాలా జాగ్రత్తగా ఇతన్ని పెంచు, నీ చేతుల్లో పడ్డాడు నీ భర్త, అతన్ని పెంచే బాధ్యత జాగ్రత్తగా నువ్వు. ఇది శంబరుడికి చిన్న వయసులో ఉన్నటువంటి ఇతని గురించి తెలియకూడదు, రహస్యంగా ఇతన్ని పెంచమన్నాడు. సరే అన్నది మాయావతి. కాలి భస్మమైపోయినటువంటి
తన భర్త కోసం ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ మాయావతి చాలా ఆనందపడింది. ఆనందపడి ఈ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా పెంచుతోంది. పెరుగుతున్నాడు ఇతను. అందులోనూ కృష్ణుడి యొక్క కుమారుడు అవ్వడం, అందులో దేవత అయినటువంటి మన్మధుడు అవ్వడం, త్వరగానే యవ్వన దశను పొందాడు. చాలా తొందరగా పెరుగుదల పెరిగింది ఇతనికి. అతను యవ్వన దశను పొందాడు తొందరగా. అతని యొక్క సౌందర్యం చూసి స్త్రీలందరూ మోహం చెందేవారట. ఒకరోజు సాక్షాత్తు తన భార్య అయినటువంటి మాయావతి ఆ పిల్లవాడిని, యవ్వన దశలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చాలా ప్రేమతోటి, తన పతి గనక భర్తని చూస్తున్నటువంటి భార్యలాగా చూస్తోందట ప్రేమతోటి ఆయన్ని. అప్పుడు ఈ పిల్లవాడికి సందేహం కలిగి, తల్లి నువ్వేదో వేరు బుద్ధితో, ఇంకొక బుద్ధితో నన్ను ఏదో చూస్తున్నట్లుగా ఉంది. నీ బుద్ధిలో ఏదో మార్పు వచ్చినట్లున్నది. నన్ను ఎంతకాలం పెంచావు, నువ్వు తల్లి లాంటి దాన్ని తల్లివయ్యావు కదా, మరి నువ్వేమిటి నన్ను ఇలా చూస్తున్నావు? నీ మాతృభావాన్ని వదిలేసి కాముకిలాగా నన్ను చూడటం తగింది కాదు అన్నాడు అతను. అనేటప్పటికీ అప్పుడు ఆ రతీదేవి చెప్పింది, ప్రభు, నువ్వు మానవుడివి కాదు, నేను మానవురాల్ని కాదు. నీ చరిత్ర రహస్యమైనటువంటిది, నీకు నేను భార్యని అన్నది. భార్యవా? నువ్వు తల్లిలాగా నన్ను పెంచావు అన్నది. సరే, నేను పెంచడానికి కారణం రహస్యం. ఆ రహస్యంగా నేను పెంచుతున్నాను. అసలు యథార్థంగా నువ్వెవరివి అంటే కృష్ణుడి యొక్క పుత్రుడివి అన్నది. శ్రీకృష్ణుడికి జన్మించినటువంటి పుత్రుడివి. శంబరుడు ఈ శంబరాసురుడు నిన్ను నీ ఇంటి నుంచి అపహరించాడు. రుక్మిణీదేవికి పుట్టిన 10 రోజుల్లోపే తీసుకొని అతను సముద్రంలో వేశాడు. అక్కడ ఒక చేప మింగింది. ఆ చేపను తీసుకొచ్చి వీళ్ళు రాజుగారికి కానుకిచ్చారు. అది కోస్తే నువ్వు బయటపడ్డావు, ఆ చేప నిన్ను మింగటం వల్ల. మొత్తం చరిత్ర అంతా చెప్పింది. ఓహో, అట్లాగా. నాకు తెలిసినటువంటి విధానం ప్రకారంగా నీకు ఈ శంబరాసురుడు శత్రువు. నీ చేతనే అతనికి మృత్యువు రాయబడి ఉన్నది. కనుక నువ్వు అతన్ని జయించాలి. దానికోసంగా నువ్వు యుద్ధ కళలన్నీ కూడా నేర్చుకోవాలన్నది. తాను నేర్పించింది. నేర్పిస్తూనే తానన్నది, అదిగో అతను మహామాయగాడు. శంబరాసుడు చాలా గొప్ప మాయలు కలిగినటువంటి వాడు. అందులో అతని దగ్గర మోహనం ఇలాంటి విద్యలు, మాయా విద్యలు ఎన్నో ఉన్నాయి. సుమారు 100 మాయలకి అతను పుట్టినిల్లు. అలాంటి మాయారూపుడైనటువంటి అతను ఎవరైతే ఉన్నాడో, అలాంటి ఆ శత్రువు దగ్గర నీ మామూలు బలం అక్కడ పనిచేయదు. కనుక నీకు కూడా మాయలు తెలిసి ఉండాలి అని ఆ మాయా విద్యలన్నింటినీ కూడాను ఉపదేశం చేసింది. నువ్వు ఎంత తొందరగా ఇతన్ని చంపగలిగితే నువ్వు అంత తొందరగా నీ తల్లి దగ్గరికి చేరుతావు. నీ తల్లి పాపం క్రూర పక్షిలాగా, సంతానం నశించినటువంటి క్రూర పక్షిలాగా విపరీతంగా దుఃఖిస్తోంది. దూడలేనటువంటి తల్లి గో మాత ఏదైతే ఉన్నదో అది బాధపడుతున్నట్టుగా చాలా దుఃఖపడుతోంది. పిల్లవాడు ఏమయ్యాడో తెలియదు, వెళ్ళిపోయాడు పురిటింటి నుంచి. అదృశ్యమైనటువంటి ఆ పిల్లవాడు చనిపోయాడా బతికున్నాడో కూడా తెలియకుండా చాలా దుఃఖపడుతోంది. పుత్ర ప్రేమతోటి నీ తల్లి కనుక నువ్వు ఇతన్ని తొందరగా చంపేసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పింది. సరే, దానికి మరి అతని దగ్గర మాయా విద్యలు ఉన్నాయి కదా, మరి నా దగ్గర మాయా విద్యలు లేవు కదా అన్నాడు. మానవ రూపంలో ఉన్నాడు కనుక. అంటే అప్పుడు అన్నది ఆమెడే, నీకేం పర్వాలేదు, నేను నేర్పిస్తానన్నది. దీనికల్లా ఒకటే, అతను ఎన్ని మాయలు ప్రయోగించినా నీకు మహామాయ విద్యని ఉపదేశం చేస్తా. ఈ మహామాయని నువ్వు గనక ప్రయోగించావంటే అతను ఎన్ని మాయలు ప్రయోగించినా కూడా అన్నీ నాశనం అయిపోతాయి అన్నది. సరే అన్నాడు. వెంటనే మహామాయ విద్యని ఉపదేశం చేసింది. ఆ ఉపదేశాన్ని పొందాడు భర్త. అయిపోయిన తర్వాత అతని దగ్గరికి స్వయంగా ఇతనే వెళ్ళాడు. వెళ్ళి అతనికి విపరీతమైనటువంటి కోపం కలిగించే ప్రయత్నం చేశాడు. కోపం కలిగితే కానీ యుద్ధం జరగదు కనుక కోపం కలిగేలాగా అతన్ని చాలా చెడ్డ మాటలతో అతన్ని తిడుతూ, అతన్ని అనేక రకాలుగా దూషిస్తూ, అతనికి వివాదం కోసం అని దూషించాడు. నిజంగానే వివాదం వచ్చింది.
దాంతో మహాయుద్ధం జరిగింది. యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ యుద్ధానికి ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఆహ్వానించాడో అతనికి పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి ఏదో కాలుతో తొక్కితే పాము కనుక లేచినట్టుగా కాలుచే తొక్కబడినటువంటి పాములాగా ఒక్కసారి బుస్సుమని లేచాడు. లేచి ఆ మన్మధుడు మాట్లాడినటువంటి చెడ్డ మాటలకు విపరీతమైనటువంటి క్రోధం వచ్చి వెంటనే తన గద తీసుకున్నాడు, బయటికి వచ్చాడు. వెంటనే ఆ గదని గట్టిగా తిప్పాడు. చాలా వేగంగా ఆ ప్రద్యుమ్నుడి మీద వదిలాడు. వదులుతూ ఒక పెద్ద కేక వేశాడు. అదో పిడుగు పడినట్టుగా ఉన్నదట వాడు. అలాంటి ఇదన్నమాట వాడు. సరే, అప్పుడు ప్రద్యుమ్నుడు ఏం చేశాడు, వెంటనే అతని గదని వదిలితే తన గదను పట్టుకున్నాడు. తన గదతోటి ఎదురుగా వచ్చేటువంటి వాడి యొక్క గదని కొట్టేశాడు. అది మధ్యలోనే పగిలిపోయింది. సరే, అప్పుడు ఈ చాలా రకాలుగా యుద్ధం వీళ్ళిద్దరి మధ్య జరిగింది. జరిగినా కూడాను ఇతనేం గెలవలేకపోతున్నాడు. అందువల్ల ఏం చేశాడు, ఇక ఇలా మామూలు యుద్ధాలతో పనికిరాదు, మాయా యుద్ధం చేయాలనుకున్నాడు తాను. అనుకుని అప్పుడు ఆ అసురుడు ఏం చేశాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి మయుడు అని చెప్పబడేటువంటి దానవుడు ఉన్నాడు కదా, అతను ప్రదర్శించినటువంటి దానవ మాయలన్నీ కూడాను నేర్చుకున్నాడు ఇతను. ఆ దానవ మాయని అవలంబించి ఈ మన్మథుడి మీద అనేక రకాలైనటువంటి అస్త్రాలని ఆకాశం నుంచి కురిపించాడు మాయతో. అప్పుడు ఈ అస్త్ర వర్షాన్ని చూశాడు, శత్రువు చేత పడుతున్నటువంటి అస్త్ర వర్షాన్ని. దాంతో పీడితుడయ్యాడు ఇతను. వెంటనే తన దగ్గర సర్వమాయా వినాశకమైనటువంటి మహామాయ ఉన్నది కదా, అదిగో ఆ మహామాయ అనేటువంటి దాన్ని ప్రయోగించాడు. అది సత్వమయమైనటువంటిది. ఆ సత్వమయమైనటువంటి ఈ మహామాయను ఎప్పుడైతే ప్రయోగించాడో వెంటనే అతని యొక్క మాయ అదృశ్యమైంది. అతను ప్రయోగించిన మాయ. ఆశ్చర్యపోయాడు. నా మాయను ఎదుర్కోగలిగేటువంటి శక్తి కూడా ఇతని దగ్గర ఉన్నదా అనుకున్నాడు. వెంటనే అప్పుడు ఆ శంబరుడు గుహ్యకులు దగ్గర ఉండేటువంటి మాయా విద్యలు, గంధర్వుల దగ్గర ఉండేటువంటి మాయా విద్యలు, పిశాచులు, సర్ప, రాక్షస మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క మాయా విద్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని 100ల కొలది ప్రయోగించాడు. మన్మథుడు కూడా ఏమీ చేయకుండా ఆ మహామాయ విద్యను ప్రయోగించాడు. అన్నీ దీంట్లో కలిసిపోయాయి, నాశనం అయిపోయాయి. అప్పుడు ఈ మన్మథుడు తన దగ్గర పదునైనటువంటి ఒక ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఆ ఖడ్గాన్ని తీసుకుని ఆ ఖడ్గంతో తన యొక్క తలని నరికి పారేశాడు. ఎప్పుడైతే ఆ తల తెగి పడిపోయిందో హాహాకారాలు బయలుదేరాయి. దేవతలు మాత్రం స్తోత్రం చేస్తున్నారు ఈ ప్రద్యుమ్నుణ్ణి. అతని మీద పుష్ప వృష్టిని కురిపించారు. చాలా ఆనందపడింది లోకం అంతా కూడా. శంబరాసురుడు అనేటువంటి అసురుడు చనిపోయాడు. అప్పుడు ఈ శచీదేవి తానేం చేసింది, వెంటనే తనకి ఆకాశచారిణి గనక, ఆ ఆకాశచారిణి అంటే ఆకాశంలో వెళ్ళగలిగేటువంటి కామరూపులు అంటారు వాళ్ళని. ఏ రూపాన్నైనా ధరించగలుగుతారు, ఎక్కడైనా సరే ఆకాశంలో కూడా చరించగలిగేటువంటి విద్యలు ఉంటాయి కనుక ఈ భార్య అయినటువంటి రతీదేవి ఆ మన్మథుణ్ణి అంటే ప్రద్యుమ్నుణ్ణి తీసుకొని ఆకాశ మార్గంగా ద్వారకకి తీసుకెళ్ళిపోయింది. ఆకాశ మార్గంగా ద్వారకకి తీసుకెళ్లి ద్వారకలో దింపింది. ఎప్పుడైతే అలా ఎక్కడ దింపింది, బాగా అంతఃపురంలో ఎక్కువ మంది స్త్రీలందరూ ఉండేటువంటి మధ్యలో దింపింది. ఇతను ఎప్పుడైతే అక్కడ దిగాడో ఆ స్త్రీలందరూ చూశారు. ఆ అంతఃపుర స్త్రీలందరూ చూసి కృష్ణుణ్ణే యాజ్ ఇట్ ఈజ్ అలాగే పోలి ఉన్నటువంటి వాడు ఇతను. కృష్ణుడిలాగానే ఉన్నటువంటి ఆయన్ని చూసి కృష్ణుడే అనుకొని భ్రమపడి పాపం వీళ్ళందరూ సిగ్గుతోటి వెళ్ళిపోయి దాక్కున్నారట. అందరూ టకటక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి. కానీ వీళ్ళకి సందేహం కలిగింది. పక్కన ఇంకో ఆవిడెవరో కనిపిస్తోంది. సందేహం కలిగింది. నెమ్మదిగా లేచి అలా పరిశీలనగా చూశారట. చూస్తే కృష్ణుడు కాదు, కొద్దిగా తేడాగా అనిపిస్తుంది. అప్పుడు ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా లేచి అతని దగ్గరికి వెళ్ళారట. అలా వెళ్ళినటువంటి ఈ స్త్రీలందరూ కూడా ఎవరా అని పరిశీలనగా చూసే లోపుగా రుక్మిణీదేవి వచ్చింది. హడావుడంతా చూసి రుక్మిణీదేవి వచ్చేటప్పటికే వచ్చి ఒక్కసారి చూసింది ఆ పిల్లవాడిని, ఆ పక్కన ఉన్నటువంటి స్త్రీని, వీళ్ళని. ఎప్పుడైతే అతన్ని చూసిందో వెంటనే ఆవిడికి పుత్ర ప్రేమ వల్ల ఆ పాలుగారనే స్తనాల్లో చాలా ఆశ్చర్యపోయిందిట.
ఏమిటి ఇది, ఎందుకు ఇలాంటి భావం కలుగుతోంది అని. వెంటనే తనకి చిన్నప్పుడే పోయినటువంటి కుమారుడు జ్ఞాపకం వచ్చేట. ఆ విషయాన్ని ఒకసారి స్మరించుకొని తాను అనుకుంటోందిట మనస్సులో, ఎవరు ఈ నరశ్రేష్ఠుడు? ఇతని యొక్క నేత్రాలు చూస్తే కమలాల్లాగా ఉన్నాయి. ఎవరి పుత్రుడై ఉంటాడు ఇతను? ఏ స్త్రీ ఇతన్ని గర్భంలో ధరించిందో కదా, ఇంత అందమైనటువంటి పిల్లవాడు ఎవరి తల్లి, ఏ తల్లికి పుట్టాడో కదా అనుకున్నదిట. ఇతన్ని భర్తగా చేసుకున్నటువంటి ఈ కన్యక ఎవరో అనుకున్నదిట. మనస్సులో ఈ సందేహాలన్నీ కలుగుతూనే తాను అనుకున్నది, నా పుత్రుడు గనక ఇప్పుడు ఉండుంటే ఇంత వయస్సు ఉండేవాడు, అతను మరణించాడు, అతను పురుటి నుంచే అపహరింపబడ్డాడు అని అనుకుంటూ బాధపడింది పాపం మనస్సులో. ఇంతే వయస్సు, ఇలాగే రూపం కలిగినటువంటి వాడై ఉండొచ్చు అనుకున్నది. అతని ఆకారాన్ని చూసినా, అతని నడకను చూసినా, మాటలను చూసినా అన్ని కృష్ణుణ్ణి పోలినట్టు కనిపిస్తున్నాయి. అతని రూపాన్ని చూసింది, ఇతను కృష్ణుడిలాగా ఉన్నాడు, నా భర్తలాగా ఉన్నాడు, ఇతను నా పుత్రుడేనా అని సందేహం కూడా కలిగింది. ఆకారం, అవయవాలు, నడక, స్వరం కానీ, నవ్వు కానీ, చూపులు కానీ అన్ని కృష్ణుణ్ణి పోలి ఉన్నాయట. ఇతనేనేమో నా పుత్రుడు అని మనసులో తాను అనుకున్నదిట. ఎందుకు అలా అనుకుంటున్నావు? రూపాన్ని పోలిన వాళ్ళు రూపంలో అనేక మంది ఉండొచ్చు కదా అని మనస్సు మళ్ళీ ఇంకొక మాట అంటే వెంటనే మనస్సులో తాను అనుకుంటోంది, ఎందుకంటే ఇతన్ని చూస్తే నాకు పుత్రప్రేమ కలుగుతోంది అధికంగా తెలియకుండా. ఎందుకు కలుగుతోంది? ఇతను నా సంతానం కాదు కదా అనుకుంటున్న సమయంలో ఆమె యొక్క ఎడమ భుజం అదిరిందిట. ఎప్పుడైతే ఆవిడ యొక్క ఎడమ భుజం అదురుతోందో, నిజమే ఉండొచ్చు, ఇది శుభసూచకం, ఇతనే నా సంతానమేమో, నేను పోగొట్టుకున్న సంతానాన్ని మళ్ళీ తిరిగి లభించానేమో అని ఆనందపడుతోందిట. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి దేవకి, వసుదేవుడు, కృష్ణుడు, బలరాముడు అందరూ వచ్చారట. అక్కడ కృష్ణుడికి అంతా తెలుసు. ఆనాడు పురిటింటిలో నుంచి అతను తీసుకువెళ్ళేది తెలుసు, అతను అక్కడ ఉండి శంబరాసురుణ్ణి చంపింది తెలుసు, మళ్ళీ ఇక్కడికి తెచ్చింది తెలుసు. ఆనాడు తీసుకుని వెళ్ళిన తర్వాత రుక్మిణీదేవి విలవిలలాడిపోతుంటే, దుఃఖపడుతూ ఉంటే ఆమెతో పాటు ఇతను కూడా దుఃఖపడ్డాడు తప్ప, అమ్మా ఇదంతా విధి అని మాత్రం అనలేదు. జరగవలసి ఉంది ఇలాగా అని చరిత్ర మాత్రం ఏమీ చెప్పలేదు. అయ్యో నా పిల్లవాడు పోయాడు, రుక్మిణిదేవి అయ్యో నా పిల్లవాడు పోయాడని బాబు ఈయన ఏడ్చాడు. తాను ప్రయత్నం కూడా చేయలేదు ఆ పిల్లవాడి గురించి. అలా ఉన్నటువంటి ఆ కృష్ణుడికి సర్వం తెలుసు. అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సన్నివేశం జరుగుతూ ఉంటే, రుక్మిణీదేవి ఇలా సందేహిస్తూ నిలబడి ఉంటే, తనకి ఏమీ తెలియనట్టుగా పాపం అలాగే మౌనంగానే, ఎవరి పిల్లవాడు అంటున్నట్ట తాను నటిస్తున్నాడు. తాను మాత్రం ఏం చెప్పడం లేదు. సరిగ్గా ఆ సమయంలో నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి మొత్తం జరిగిన వృత్తాంతం అంతా కూడా రుక్మిణీదేవికి వివరించి చెప్పాడు. వసుదేవుడికి, దేవకికి, వీళ్ళందరికీ కూడా చాలా ఆనందపడ్డారు. అందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత చనిపోయాడు అనుకున్నటువంటి పిల్లవాడు ఇంటికి తిరిగి వచ్చాడని మహా ఆనందపడిపోయి దేవకి, వసుదేవుడు, కృష్ణుడు, రుక్మిణి, బలరాముడు, రేవతి, అంతఃపుర స్త్రీలు అందరూ కూడాను ఆ మన్మథుణ్ణి ఆలింగనం చేసుకొని పరమానందపడ్డారట. దొరికాడు పిల్లవాడు అని. అప్పుడు పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి అంటున్నారు, రాజా, ప్రద్యుమ్నుడి యొక్క రూపం శ్రీకృష్ణుణ్ణి పోలి ఉండడం చేత మామూలుగా ఉండేటువంటి స్త్రీలు కాదయ్యా, తల్లులే భ్రమపడేవారట. అతని తల్లులు కూడా అతన్ని చూసి కృష్ణుడు అనుకొని భ్రమపడిపోయి అక్కడికి కృష్ణుడు అంటే భర్తతో దగ్గరికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పినట్టు చెప్పేస్తూ ఉండేవారట. అలా చెప్పి ఇందులో ఆశ్చర్యం ఏముంది అంటున్నారు.
ఏ కృష్ణుడి యొక్క స్మరణ చేతనైతే మనస్సు అనేటువంటి క్షోభం, మనస్సు పడేటువంటి క్షోభం అంతా కూడా నశించిపోతుందో, అలాంటిది ఆయన రూపాన్ని పోలినటువంటి రూపం కలిగించలేదా అన్న. అలా ఉండేవట ప్రద్యుమ్నుడు అని. సరే, మొత్తం మీద ఈ విధంగా శంబరాసుర వధ అయిపోయింది. రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు సంతానం అయ్యాడు. ఆ సంతానమైనటువంటి అతను పెరిగి పెద్దవాడయ్యాడు. ఇదిలా ఉండగా సుఖమహర్షి చెప్తున్నారు, ఓ రాజా, సత్రాజిత్తు శ్రీకృష్ణుడి పట్ల చాలా గొప్ప అపరాధం చేశాడయ్యా. అలా అపరాధం చేసి తనకి మళ్ళీ తిరిగి జ్ఞానం కలిగి తాను చేసినటువంటి అపరాధానికి తాను పశ్చాత్తాపడి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి శమంతకమణితో పాటుగా తన సంతానాన్ని, తన పుత్రికామణిని కూడా సమర్పించాడయ్యా అన్నారు. ఏమిటేంటండి అడిగాడు పాపం రాజు. ఏమిటేమిటి, సత్రాజిత్తు కృష్ణుడికి అపరాధం చేశాడా? ఏం అపరాధం చేశాడన్నారు. శమంతకమణి అతనికి ఎలా వచ్చింది అసలు అని అడిగారు. అసలు కృష్ణుడికి మణితో పాటుగా తన పుత్రికామణిని కూడా ఇచ్చాడంటున్నారు కదా, ఆ కథ ఏమిటో చెప్పండి, ఒక్కసారి వినాలనుందన్నాడు. అంటే అప్పుడు సుఖమహర్షి చెప్తున్నాడు, నాయనా, ద్వారకలో సత్రాజిత్తు అని చెప్పబడేటువంటి ఒక యాదవుడు ఉండేవాడు. అతను సూర్యుడికి చాలా గొప్ప భక్తుడు. ఆ సూర్యుడికి భక్తుడు, మిత్రుడు కూడా. భక్తుడు, మిత్రుడు. అలా భక్తుడు, మిత్రుడైనటువంటి తాను రోజు కూడా అతన్ని ఆరాధించేవాడు. అతని యొక్క ఉపాసన చేస్తున్నటువంటి ఇతని మీద దయ కలిగి ఆ సూర్యుడు ఇతని యొక్క దారిద్ర్యం పోయి, లేదా అతనికి ఇంకా అధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగడం కోసం, ధనం కలగడం కోసం అన్నట్లుగా అతని మీద ఉండేటువంటి మిత్రప్రేమ వల్ల శమంతకమణి అనేటువంటి ఒక మణినిచ్చాడు. సరే, ఆ మణిని పొందినటువంటి తాను తన కంఠంలో పెట్టుకొని, అంటే మాలగా వేసుకొని, ఆ ధరించినటువంటి అతను తన ఇంటి కోసం వచ్చేస్తున్నాడు. తన ఇంటికి వస్తూ రాజ్యంలో ప్రవేశించేటప్పటికే ఇతని మెళ్ళో ఉన్నటువంటి మణికి వల్ల వచ్చేటువంటి కాంతి ఏదైతే ఉన్నదో ఆ కాంతి పూర్తిగా వ్యాపించి మనిషిని కూడా కనిపింపజేయలేదు. అంత అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటిది. ఈ మణి యొక్క తేజస్సు వల్ల ఆ సత్రాజిత్తుని గుర్తించలేకపోయారు ప్రజలు. ద్వారకావాసులు అనుకున్నారు, దూరం నుంచి అతన్ని చూసి అతని తేజస్సుకి తట్టుకోలేక అతన్ని సూర్యుడుగా భావించారు. సూర్యుడే వస్తున్నాడేమో అనుకున్నారు. అనుకుని పరిగెట్టుకుంటూ ద్వారకలో కృష్ణుడు అప్పుడు పాచికలాడుకుంటున్నట్ట, పాచికలాడుతున్నటువంటి కృష్ణుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. వెళ్ళి, నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర దామోదర అరవిందాక్ష గోవింద యదునందన అని పిలిచారు. పిలిచేటప్పటికే ఒకసారి ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు అన్నాడు, ఏమిటి ఇంతమంది ఇలా వచ్చారు, ఏమైందన్నాడు. నీకు నమస్కారం స్వామి అని సాష్టాంగ నమస్కారం చేసి, అదిగో వాడు చూడు అన్నారు. ఏమిటి? తన తీక్ష్ణమైనటువంటి కిరణాలతోటి సూర్యదేవుడే తన తేజస్సునందరినీ కూడాను మా అద్భుతమైనటువంటి తేజస్సుతో మా చూపులన్నీ హరించేస్తూ నీ దర్శనం కోసం వస్తున్నాడు, అదిగో అటు చూడు అన్నారు. 3 లోకాల్లో ఉన్నటువంటి దేవతా శ్రేష్ఠులైనటువంటి బ్రహ్మాదులు కూడా నీ పదవిని అన్వేషిస్తూ ఉంటారు కదా, నువ్వెక్కడున్నావో నిన్ను దర్శించుకోవాలని చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి దేవతలందరూ కూడాను ఎక్కడున్నావో నిన్ను దర్శనం చేసుకోవాలని వస్తూ ఉంటారు కదా, సూర్యుడు కూడా అలాగే నువ్వు ఇక్కడ ద్వారకలో ఉన్నావని నిన్ను దర్శనం చేసుకోవడానికి వస్తున్నాడు అన్నారు. అనేటప్పటికీ కృష్ణుడికి నవ్వొచ్చింది. పాపం మూఢులు వీళ్ళు అనుకొని నవ్వి అన్నాడు కదా, వచ్చేవాడు సూర్యుడు కాదయ్యా, మరెవరో ఉన్నారు.
అంత తేజస్సుతో వస్తున్నాడు కదా అన్నాడు. అంటే ఆ తేజస్సునిచ్చేటువంటి మణి శమంతక మణి అంటారు. ఆ శమంతక మణి ధరించినటువంటి సత్రాజిత్తు మనవాడే, ఎవరూ కాదన్నాడు. సత్రాజిత్తు వస్తున్నాడు, అతని మణిలో మణి ఉంది, ఆ మణి యొక్క కాంతి ఇదంతా కూడా, అదిగో ఆ ప్రకాశం వల్ల నువ్వు సూర్యుడు వస్తున్నాడని మీరు భ్రమపడుతున్నారు అని చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సత్రాజిత్తు కూడా తను ధరించినటువంటి ఆ మణితో పాటుగా ఇంట్లోకి వచ్చేసాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ మణిని ఇంట్లో పూజా మందిరంలో స్థాపింపజేశాడు. బ్రాహ్మణుల్ని పిలిచి ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆ మణి ప్రతిరోజు దాంట్లో ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటి అంటే 8 బారువుల బంగారాన్ని ఇస్తుందట. ప్రతిరోజు 8 బారువుల బంగారం ఆ మణి నుంచి ఉద్భవిస్తుంది, పుడుతుందన్నమాట. ఎక్కడెక్కడైతే అది చక్కగా పూజింపబడుతుందో ఆ మణి, అక్కడ దుర్భిక్ష ఉండదట, అంటే కరువు ఉండదు, అకాల మరణాలు ఉండవుట, ఉపద్రవాలు ఉండవుట, అశుభాలు అనేటువంటివి ఉండవుట, సర్ప భయం ఉండదట. అలాగే శారీరకంగా కానీ మానసికంగా కానీ వచ్చేటువంటి వ్యాధులు ఉండవుట. దాంతోపాటు మాయావులైనటువంటి వారు అక్కడ నిలబడలేరట. ఇన్ని రకాల ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి శమంతక మణి ఆ ప్రతిష్ఠ చేసుకొని రోజు కూడా ఆరాధిస్తున్నాడు శ్రద్ధగా. ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని పొందుతున్నాడు. అద్భుతంగా బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తున్నాడు. అన్ని బంగారుమయం చేసి పారేశాడు. ఇంట్లో ఉన్నటువంటి కుర్చీలతో సహా అన్ని వస్తువులన్నీ బంగారమే. కరువే ఉంది. 8 బారువుల బంగారం అంటే మామూలు కాదు కదా, వస్తుంది. సరే, కృష్ణుడికి తెలిసింది. ఒకసారి కృష్ణుడు అన్నాడు సత్రాజిత్తుతోటి, మాటలు ఏదో వచ్చినాయి, అతని దగ్గర కలవటం జరిగింది. కలిసినప్పుడు మాటల్లో శమంతకమణి గురించి వచ్చింది. శమంతకమణి రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది కృష్ణ, అది నాకు సూర్యుడు అనుగ్రహించాడు అని ఇలా చెప్తున్నాడు. చెప్తుంటే కృష్ణుడు లోక కళ్యాణకారకుడు గనక అతనితో అన్నాడు, నాన్న నువ్వు సంపాదించినటువంటి మణి చాలా గొప్పది, సంపాదించిన నువ్వు గొప్పవాడివయ్యావు, కానీ చిన్న సూచన అన్నాడు. ఏమిటిది? ఇంత గొప్ప బంగారాన్ని ఇస్తోంది, అది ఉన్న చోట ఏదో దుర్భిక్షం అనేటువంటిది ఉండదు, ఇలాంటి శుభలక్షణాలు కలిగినటువంటి మణి కదా, అది నీ ఇంట్లో పెట్టుకోవడం కన్నా ఎదురాజుకి ఇస్తే, ఆ రాజుగారి దగ్గర ఉంటే లోకానికి అది చాలా గొప్ప ఉపకారాన్ని చేస్తుంది కదా అన్నాడు. చుర్రుకెత్తుకొచ్చింది దాని కోపం, విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అందులో అతను ధనం మీద ఆశతో ఉన్నటువంటి వాడు, ఆ ధనంతో ఆశ మీద ఉన్నటువంటి వాడు ఎలా ఇచ్చేస్తాడు? ఎవరో అనగానే ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. ఇవ్వనన్నాడు. చట్, నేను ఎట్లా ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పిచ్చి పని చేయని, వెర్రివాడిని అనుకున్నావా? అదే ఇదే అన్నాడు. పాపం వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇతను చేసినటువంటి దోషం పాపం ఇతనికి తర్వాత చాలా కష్టం కలిగిస్తుందనే విషయం తెలియలేదు పాపం. ఎందుకని? సాక్షాత్తు శ్రీకృష్ణుడైనటువంటి అతని యొక్క ప్రార్థనని భంగపరిచాడు. తప్పు కదా. భగవంతుని యొక్క సంకల్పాన్ని వ్యర్థం చేయడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. సరే, పాపం మొత్తం మీద ఇతను భంగపరిచేశాడు. ఆ భంగం చేయటం వల్ల వచ్చేటువంటి దోషాన్ని గురించి కూడా ఆలోచించకుండా మూర్ఖుడే వెళ్ళిపోయాడు, ఇవ్వకుండా. సరే, ఇది అయిపోయింది. ఏదో మాటల సందర్భంలో వచ్చింది, మాటగా అనేశాడు, అయిపోయింది. కొంతకాలం తర్వాత ఒక రోజున ఈ సత్రాజిత్తుకి ప్రసేనుడు అనేటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ ప్రసేనుడు ఏం చేశాడు, ఒకరోజు వేటకు వెళుతూ ఆ మణిని తన మెళ్ళో వేసుకున్నాడు. దాని మీద ఇష్టంగా బాగా ఉంది. అన్నగారిని అడిగాడు, అన్న నేను ఒక్కసారి ధరించి వెళ్తాను, లోకంలో అందరూ నన్ను చూసి అబ్బా అబ్బా అనుకుంటుంటే చూసి ఆనందం వేరు కదా అన్నాడు. సరే వేసుకొని అన్నా అన్నాడు. అది వేసుకున్నాడు, ధరించాడు. ఆ వీధుల్లో, రాజవీధుల్లో అలా ప్రయాణం చేస్తూ అడవికి వెళ్ళాడు. వేట కోసం బయలుదేరాడు వాడు. సరే, వేటాడటం కోసం వనానికి వెళ్ళేటప్పటికే
అక్కడ తిరుగుతున్నటువంటి ఒక సింహం చూసింది ఇతన్ని. అది మంచి ప్రకాశంతో ఉంది మణి, అదేదో మాంసపు ఖండం అనుకున్నది బాబు. అనుకుని ఒక్క దూకింది, పరిగెట్టుకుంటూ ఆ ప్రసేనుని గుర్రంతో పాటుగా ప్రసేనుని మీద పడింది. పడి తన యొక్క కాళ్లతో రక్కి పారేసింది, అతన్ని చంపి పారేసింది. గుర్రము చచ్చిపోయింది, ఇతను చచ్చిపోయాడు. సరే, వెళ్ళినటువంటి తమ్ముడు ఇంటికి తిరిగి రాలేదు. సత్రాజిత్తుకి విపరీతమైనటువంటి భయం. ఏమైపోయింది? పోతే పోయాడు ఒకడే, కానీ మణి కూడా పోయింది. మణిని తీసుకువెళ్ళాడు వాడు. ఆ తీసుకువెళ్ళినటువంటి వాడు ఏమైపోయాడో తెలియదు, ఆ మణి ఏమైపోయిందో తెలియదు. చాలా భయపడ్డాడు, బెంగపడ్డాడు. అతని కోసం ఎదురు చూస్తున్నాడు. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తిరుగుతూనే ఉన్నాడు. ఎంత తిరిగినా ఏం చేసినా అతను రావడం లేదు, చీకటి పడిపోతుంది. ఇలాంటి సమయంలో తనకి ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా జరిగితే మన మనస్సు వెంటనే శంకించడం ప్రారంభిస్తుంది. అనుమానాలు పుడతాయి. ఇది వీళ్ళే చేశారేమో, వాళ్ళే చేశారేమో. ఎవరిదైనా కొద్దిగా ఆ సంబంధించినటువంటి వాసన కనిపించినా కూడా మన దృష్టి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. వీళ్ళ వల్ల అయ్యి ఉండొచ్చు, వాళ్ళ వల్ల అయ్యి ఉండొచ్చు. అదే మానవుడికి ఉన్న అజ్ఞానం. పాపం ఇది పడ్డాడు ఇతను ఆలోచన చేస్తూ బహుశా కృష్ణుడేమన్నా దొంగతనం చేసి ఉంటాడు అనుకున్నాడు. నా తమ్ముణ్ణి చంపేసి ఆ మణిని అపహరించి ఉంటాడు. ఎందుకంటే అతను ఒకనాడు నాతో అన్నాడు, అబ్బాయి నీ దగ్గర ఎందుకు, యదు మహారాజుకి ఇచ్చేసే, అది అతని దగ్గర ఉంటే లోకానికి ఉపయోగపడుతుంది కదా అన్నాడు. నేను కాదని వచ్చేసాను. అందుకని తన పని తాను సాధించుకోవడం కోసం ఒంటరిగా వెళుతున్నటువంటి నా తమ్ముడిని చంపేసి ఉంటాడు, ఈ మణిని కాజేసి ఉంటాడు అనుకొని ఆ విషయాన్ని ప్రచారం చేసేసాడు. నా తమ్ముడు రాలేదు, అలాగే నా మణి రాలేదు, దీనికి కారణం కృష్ణుడే అన్నాడు. అది ఆ వార్త అంతా పాకిపోయి కృష్ణుడి దాకా వచ్చింది. కృష్ణుడు విని చాలా ఆశ్చర్యపోయాడు. నాకు అసలు ఆ మణి గురించే తెలియదు కదా, తెలియనటువంటి విషయాన్ని గురించి ఇతను ఆరోపిస్తున్నాడేమిటి అని ఒక భావం కలిగింది. దీన్ని మనం ఏమంటాం? నీలాపనింద అంటాం. నీలాపనింద అంటే, నీల అంటే నల్లని, అపనింద చెయ్యని పనిని చేశాడు అని నిందించడం. అది మన అజ్ఞానం చేత మనం చేస్తాం. అదిగో ఆ అజ్ఞానం చేత ఇతను చేస్తున్నాడనే విషయం కృష్ణుడికి తెలుసు, ఎందుకంటే దానికి సంబంధం లేదు. అయినప్పటికీ తాను నిరూపించుకోవాలి కదా, మరి ఆ నింద తాను పోగొట్టుకోవాలి కదా. అందుకని ఏం చేశాడు, వెంటనే కొంతమంది ప్రజల్ని తీసుకొని వెళ్ళాడు. మణి పోయిందా? నేను తీశానన్నారా? నేను తీయలేదు, నాకు అసలు సంబంధమే లేదు దాంతో అన్నాడు. కానీ నా మీద నింద వచ్చింది కనుక, నింద పోగొట్టుకునే బాధ్యత నాకున్నది కనుక నేను వెళుతున్నాను అన్నాడు. ప్రజలందరినీ కొంతమందిని తీసుకున్నాడు, అడవిలోకి వెళ్ళాడు. వేట కోసం వెళ్ళాడు కదా. అదిగో ఆ వేటకు వెళ్ళినటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ ఆ గుర్రపు డెక్కలు అవి, ఆ గుర్తులు అవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా దాన్ని అనుసరించి అడవిలోకి వెళ్ళారు. ప్రజలు కూడా ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు. వెతికి వెళ్ళగా ఒక చోట కొన్ని ఈ ప్రసేనుడి యొక్క వస్త్రాలు చినిగిపోయి పడి ఉన్నాయి, ఒక అస్త్రాలు పడి ఉన్నాయి. ఇదేమిటి ఇక్కడ ఇవన్నీ పడి ఉన్నాయి అని ప్రజలందరూ ఆశ్చర్యంతో చూశారు. ముందుకు వెళ్ళారు. ఇంకా ముందుకు వెళితే అక్కడ సింహం యొక్క కాళ్ళ గుర్తులు కనిపించాయి. ఇక్కడ సింహం వచ్చి ఉంటుంది. ఈ ప్రసేనుడు ఇటువైపు వెళుతూ ఉంటే ఈ సింహం చంపి ఉంటుంది. దాంతో పోరాడుతూ ఉన్నప్పుడు వస్త్రఖండాలు చినిగిపోయి ఇక్కడ పడి ఉంటాయి, అస్త్రాలు పడి ఉంటాయి అని అనుకుంటూ వీళ్ళందరూ ముందుకు బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి కొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ చనిపోయినటువంటి ప్రసేనుడు గుర్రంతో సహా కనిపించారు. అక్కడ ఈ సింహపు గుర్తులు కూడా కనిపించాయి. గుర్తులు కనిపించాయి. వెంటనే కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. ఇదిగో ఇక్కడ చనిపోయి ఉన్నాడు ఇతను, మనం చూసినటువంటి ఆ సింహం ఇతన్ని చంపేసి ఉంటుంది, ఇది నిజమే అన్నాడు. అని వెంటనే వెళ్ళి అతని వస్త్రాలన్నిట్లోనూ వెతికారు ఆ మణి కోసం. మణి కనిపించలేదు.
అరే ఇతన్ని చంపి చచ్చిపోయాడు, మరి చంపింది సింహం అయితే మణి ఏమైపోయింది అనుకున్నాడు. ఈ సింహం చంపేసి ఆ మణిని తీసుకొని ఒక గుహలోకి వెళ్ళిపోయింది. సరే, అక్కడ జరిగింది ఏమిటి అంటే, ఎప్పుడైతే గుహలోకి వెళ్ళిపోయిందో ఆ గుహలో నివసిస్తున్నటువంటి జాంబవంతుడు ఉన్నాడు. అక్కడ తాను నివసిస్తున్నాడు. అందులో ఆ నివసిస్తున్నటువంటి జాంబవంతుడు ఆ గుహలో బయటికి వెళ్ళి ఏదో కావలసినటువంటి పదార్థాలు అడవిలో ఏరుకొని వెళ్ళిపోతున్నాడు లోపలికి. వెళుతూ ఉన్నటువంటి వాడు ఈ సింహాన్ని చూశాడు. ఈ సింహం దగ్గర అద్భుతంగా మెరుస్తున్నటువంటి మణిని చూశాడు. చూసినటువంటి అతను వెళ్ళి దాన్ని తీసుకుపోతుంటే, సింహం మీద పడుతుంటే దాంతో యుద్ధం చేసి దాన్ని చంపేశాడు. చంపేసి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ జాంబవంతుడు తన చిన్న పుత్రుడు ఒకడు ఉన్నాడు, ఆ కొడుక్కి అదిగో అది ఆట వస్తువు కింద ఇచ్చాడు. అంత గొప్ప మణిని ఆట వస్తువు కింద ఇచ్చాడు. పాప తీసుకొని ఆ పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఆట వస్తువులను. ఇలా ఉంటూ ఉండగా సత్రాజిత్తు మాత్రం ప్రసేనుడు రాలేదని చాలా దుఃఖపడుతున్నాడు. కృష్ణుడి మీద నింద వేశాడు. కృష్ణుడు ఇదిగో ఇట్లా వచ్చాడు, వెతుకుతున్నాడు. వెతుకుతూ ఉండగా సింహం వెళ్ళినటువంటి జాడలు చూశారు. ఆ ఉన్నటువంటి అడుగుల్ని అనుసరిస్తూ వెళితే ఒక గుహలోకి వెళ్ళినట్టుగా తెలిసింది. వెంటనే అందరూ కలిసి గుహలోకి వెళ్ళారు. ఆ గుహలోకి వెళ్ళేటప్పుడు కృష్ణుడు అందరినీ రానివ్వలేదు, బయటే ఉండమన్నాడు. నేను వెళ్ళి చూసొస్తాను. లోపలికి వెళితే సింహం కూడా చనిపోయి కనిపించింది. సింహం కూడా చనిపోయింది. ఈ సింహమే తీసుకొని వచ్చింది, కానీ ఈ మణి మాత్రం ఇక్కడ కనిపించట్లేదు ఏమిటి అని గుహలోకి వెళ్ళిపోయాడు లోపలికి. బాగా లోపలికి వెళుతూ ఉండగా అతనికి ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ అద్భుతమైన తేజస్సుతో ఉన్నటువంటి ఆ తేజస్సును చూసి దగ్గరికి వెళ్ళేటప్పటికే మణితో పాటు ఆడుకుంటున్న పిల్లవాడు కనిపించాడు. అలా కనిపించేటప్పటికే కృష్ణుడు ఏం చేశాడు, నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి మణి తీసుకునే ప్రయత్నం చేయబోయాడు. ఎప్పుడైతే ఆ మణిని తీసుకుపోతున్నాడో పిల్లవాడు క్యారమని అరిచాడు, ఏడ్చాడు బాబు. ఆ పిల్లవాడు పెద్దగా ఏడుస్తూ ఉండేటప్పటికీ వెంటనే అక్కడ దాది ఉన్నది, పిల్లల్ని పెంచేటువంటి అదే చూసేటువంటి దాది. ఆ దాది చూసి ఏం చేసింది, ఈ ఎవరో వచ్చి ఆ పిల్లవాడిని ఇది చేస్తున్నారని పెద్దగా కేక పెట్టింది ఆవిడ. ఈ కేక వినేటప్పటికే ఈ భల్లూక రాజు అయినటువంటి జాంబవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. చాలా తీవ్రమైనటువంటి కోపంతో వచ్చాడు. ఎందుకు అరుస్తున్నావు నువ్వు అన్నాడు. అంటే ఆవిడ చూపించింది, అదిగోండి కృష్ణుడిని చూశాడు. కృష్ణుడిని ఏదో సామాన్య మానవుడు అనుకున్నాడు. సామాన్య మానవుడిగా భావించి చాలా కోపంతో తన ప్రభువైనటువంటి కృష్ణుడి మీదనే యుద్ధానికి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నా పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి మణిని ఎలా లాక్కుంటున్నావు అంటూ గొడవ పెట్టాడు. ఆ మణి కోసం అని వీళ్ళిద్దరూ ఎలా పోట్లాడుకుంటున్నారంటే, ఒక మాంసపు ఖండం కోసం డేగలు 2 పోట్లాడుకుంటున్నట్టుగా ఉందిట. విపరీతమైనటువంటి యుద్ధం జరిగింది వీళ్ళకి. అస్త్రాలని పట్టుకున్నారు, అస్త్రాలు అయిపోయాయి. రాళ్లను పట్టుకున్నారు, రాళ్ళు అయిపోయాయి. వృక్షాలను పట్టుకున్నారు, వృక్షాలు అయిపోయాయి. చివరికి బాహువులతో యుద్ధం చేశారు. ఇలా అద్భుతమైనటువంటి ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. కృష్ణుడు ప్రజలందరినీ బయట నిలబెట్టేశాడు. లోపలికి వెళ్ళి నేను ఏమవుతుందో చూసి వస్తానన్నాడు. వీళ్ళు చూస్తున్నారు పాపం, కానీ కృష్ణుడు రావటం లేదు. కృష్ణుడేమో లోపల యుద్ధం చేస్తున్నాడు. పిడికిలి పోటు చేత శరీరం అంతా కూడాను హోనమైపోతుంది. మన ఇతనికి జాంబవంతుడికి చాలా విపరీతంగా కొట్టేస్తున్నాడు కృష్ణుడు. అలా విపరీతమైనటువంటి పోట్లు జరుగుతూ యుద్ధం జరిగినటువంటి రోజులు ఎన్నో తెలుసా? 28 రోజులు. 28 రోజులు రాత్రి పగళ్ళు, రాత్రింబవళ్ళు 28 రోజులు అద్భుతంగా విశ్రాంతి కూడా లేకుండా యుద్ధం చేశారు. ఇంతటి అద్భుతమైనటువంటి పిడికిలి పోతులతో కొడుతూ ఉంటే అతని శరీరం అంతా హోనం అవుతుంటే జాంబవంతుడికి అనుమానం వచ్చింది.
నన్ను మహాబలవంతుడు, జాంబవంతుడు అంటే మామూలు వాడు కాదు, మహాబలవంతుడు, అతను ఎవ్వరు కూడాను అతనితో జయించగల వాళ్ళు లేరు, అంత అద్భుతమైనటువంటి పరాక్రమం. నన్ను ఇంతలా శరీరం కూడా శిథిలమైపోయేలాగా కొడుతున్నాడు అంటే ఈ వచ్చినటువంటి ఈ మానవుడు మామూలు వాడు కాదు అనుకున్నాడు. అతనికి దుర్బలత వచ్చింది, చెమట వచ్చింది, అన్నీ వచ్చి దాంతోపాటు ఒక స్మృతి కూడా వచ్చింది. ఏమిటి వచ్చింది స్మృతి అంటే, వచ్చింది నా ప్రభు అయి ఉంటాడు, నా స్వామి తప్ప నాతో యుద్ధం చేసి గెలవగలగవాడు ఎవ్వరూ లేరు, కానీ ఇతను గెలుస్తున్నాడంటే తప్పనిసరిగా నా స్వామి అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఇతను రామావతార సమయంలో రాముడి యొక్క పరాక్రమాన్ని చూసి పరమానంద భరితుడై, రామా నీతో నేను ద్వంద్వ యుద్ధం చేయాలని కోరికగా ఉందయ్యా అని అడిగాడు. అంటే అప్పుడు రాముడు ఈ జన్మలో అది సాధ్యం కాదులే, వదిలేసేయి, నీకు వచ్చే అవతారంలో నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక తీర్చడం కోసమే వచ్చాడనమాట ఇప్పుడు గుహ దగ్గరికి. అసలు జాంబవంతుడు ఇక్కడ జీవిస్తున్నాడని ఎవరికి తెలియదు, అతి రహస్యంగా ఈ గుహలో నివసిస్తున్నాడు అతను, కృష్ణుడికి మాత్రమే తెలుసు. అది కూడా ఉన్నటువంటి కాలగతి, ఆ బ్రహ్మగారి యొక్క రాత తమాషాగా తీసుకొని వచ్చి ఇతని యథార్థంగా ఇతనితో యుద్ధం చేసి ఇతని కోరిక తీర్చడం ప్రధానమైనటువంటి ఘట్టంగా తాను నీలాప నిందపడడం కూడా చేయాల్సి వచ్చింది. ఇంకొకటి, నీలాప నింద పడడం అనేటువంటిది తర్వాత పోగొట్టుకున్న తర్వాత తప్పనిసరిగా కన్యామణి కూడా దొరుకుతుంది కనుక ఈ మణి నీలాప నిందన పడడానికి సహించాడు. సరే, మొత్తం మీద ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది జరిగింది, గుర్తుపట్టాడు తాను. మహాప్రభో, ఈవేళకి నన్ను కరుణించి నా దగ్గరికి వచ్చావా అన్నాడు. నీ రూపంలో తేడా వచ్చేటప్పటికి నాకు అర్థం కాలేదయ్యా, నిన్ను మామూలు మానవుడు అనుకున్నాను, నేను మామూలు మానవుడు అనుకొని నీతో నేను యుద్ధం చేశాను, కానీ ఆనాడు ఎప్పుడో త్రేతాయుగంలో ఇచ్చినటువంటి వరాన్ని ఇవాళ తీర్చడం కోసం గుర్తుపెట్టుకొని నన్ను, ఈ భక్తుడైనటువంటి నన్ను గుర్తుపెట్టుకొని నా దాకా వచ్చావా స్వామి, ఎంత కరుణామయుడవయ్యా అని కాళ్ళ మీద పడ్డాడు. సాక్షాత్తు నారాయణుడు అని తెలిసింది, క్రితం అవతారంలో రాముడు అని తెలిసింది అని పాదాల మీద పడ్డాడు. పడి యముడు మొదలైనటువంటి సంహర్తలకు కూడా, సంహరించేటువంటి వాళ్ళకు కూడా నువ్వు కాలస్వరూపుడు అవడం చేత నిన్ను సాక్షాత్తు పరమేశ్వరునిగా నేను గుర్తించాను, సర్వజీవ అంతర్యామివి నువ్వు, పురాణ పురుషుడవి అని నేను గుర్తించానని స్తోత్రం చేశాడు. నువ్వు ఆనాడు గుర్తు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో కొద్దిపాటి కోపం తెచ్చుకున్నటువంటి నీ యొక్క ఆ కోపపు చూపులకి సముద్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది కదా రామా. ఆ అల్లకల్లోలం అయిపోయినప్పుడు మొసళ్ళు, తిమింగళాలు మొదలైనటువంటివన్నీ క్షోభ చెందుతూ ఉంటే సముద్రుడు వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి నీ కాళ్ళ మీద పడ్డాడు కదా. నువ్వు సముద్రం దాటాలి అన్నప్పుడు నీకు ఉపాయాన్ని కూడా చెప్పి అద్భుతమైనటువంటి నీ కీర్తి చిహ్నంగా నువ్వు సేతువును కూడా నిర్మించడానికి ఉపాయాన్ని చెప్పాడు. నువ్వు సేతువుని నిర్మించావు కదా, లంకని దగ్ధం చేశావు కదా, ఆ బాణం చేత రావణాసురుడి యొక్క శిరస్సులన్నింటినీ కూడాను ఖండించావు కదా, నిన్ను ఆ రామచంద్రుడిగా గుర్తించానయ్యా అన్నాడు. రాజా పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు, జాంబవంతుడు ఇలాగా కృష్ణతత్వాన్ని తెలుసుకొని కమలాక్షుడైనటువంటి ఆ దేవకీ నందుడు, భగవంతుడు, అచ్యుతుడైనటువంటి అతనికి తన యొక్క శుభప్రదమైనటువంటి హస్తం ఏదైతే ఉన్నదో ఆ హస్తంతో ఆ జాంబవంతుడిని స్పృశించాడు, తన శిరస్సు మీద పెట్టాడు. పెట్టి కొద్దిగా అలా దగ్గరికి తీశాడు. పరమ కృపతోటి అతనితో అన్నాడు, ఓ వృక్షరాజా, ఈ శమంతక మణి కోసమనే
నేను అనేక మంది మనుషులం కలిసి ఇక్కడికి వచ్చామయ్యా వెతుకుతూ. ఆ శమంతకమణి నీ దగ్గరే ఉండడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నేను ఆనాడు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోవడానికి ఇప్పుడు అనుకోకుండా ఈ మణి ద్వారా నిన్ను చూడటం జరిగింది, నీ కోరిక తీర్చడం జరిగింది అన్నాడు. అయితే మరి నా మీద ఈ మణి పోగొట్టబడి నా మీద నింద ఆరోపించబడింది కనుక నువ్వు ఆ మణి నాకు ఇస్తావా అని అడిగాడు. ఆ మణి ఇస్తే నా మీద ఉండేటువంటి నిందని పోగొట్టుకుంటాను నేను. బయట అందరూ కూడా మనుషులు నిలబడి ఉన్నారు, గుహ బయట అన్నారు. కానీ బయట ఎవరు లేరు. ఎందుకు లేరు? ఎప్పుడైతే భగవంతుడు ఈ జాంబవంతుడితో యుద్ధం చేయడం, ఈ గుహలోకి వెళ్ళి వెతుకొస్తానని లోపలికి వెళ్ళి బయట నిలబెట్టారో, అలా నిలబడినటువంటి వాళ్ళు సుమారు 12 రోజుల పాటు అక్కడే ఉండి ఎదురు చూశారు. కానీ కృష్ణుడు రాలేదు. యుద్ధం జరిగిందే 28 రోజులు. కృష్ణుడు రాకపోయేటప్పటికే అలా 12 రోజులు ఎదురు చూసి చివరికి వాళ్ళందరూ దుఃఖపడి లోపల ఏదో జంతువో లేకపోతే ఆ సింహమో ఏదో చంపేసి ఉంటుంది కృష్ణుడిని అని బెంగపడిపోయి వాళ్ళందరూ కూడాను వచ్చేసారు తిరిగి. వాళ్ళు వచ్చి ఈ విషయాన్ని అందరికీ చెప్పేటప్పటికీ దేవకీదేవి, రుక్మిణి, వసుదేవుడు, బంధువులు, జ్ఞాతులు అందరూ కూడా బిలం నుంచి కృష్ణుడు బయటికి రాలేదు, లోపలే ఏదైనా జరిగి ఉంటుంది, లోపలికి సింహం వెళ్ళిందన్నారు, అది చంపేసి ఉంటుంది అని దుఃఖించారట పాపం వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళందరికీ తీవ్రమైనటువంటి కోపం సత్రాజిత్తు మీద వచ్చింది. ఆ ద్వారకావాసులందరూ కూడాను వెళ్ళి సత్రాజిత్తుని విపరీతంగా దూషించారట. దూషించి బాగా దుఃఖంతో అతన్ని అనేక రకాలుగా దూషిస్తూ చంద్రభాగ అని పేరు కలిగినటువంటి దుర్గాదేవి ఉన్నదట. ఆ దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని ప్రార్థించారట వీళ్ళందరూ, మా కృష్ణుణ్ణి మాకు ఇప్పించమ్మా అని. మా కృష్ణుణ్ణి మాకు ఇప్పించమ్మా అని వెళ్ళారట. ఆ దుర్గాదేవి వాళ్ళకి దర్శనం ఇచ్చి ఆశీర్వచనం ఇచ్చే లోపుగానే కృష్ణుడు వచ్చేసాడు, భార్యాసహితుడై. మళ్ళీ ఎందుకని? ఆ ఉన్నటువంటి జాంబవంతుడు ఆ మణిని ఇస్తూ ఆ మణితో పాటుగా తన పుత్రికామణి జాంబవతిని కూడా ఇచ్చాడు. చాలామంది ఇక్కడ ఒక పొరపాటు పడుతుంటారు. ఆ మణిని ఇచ్చింది తన కుమార్తెకి అని. కుమార్తెకి కాదు, కుమార్తె జాంబవతి. అతనికి ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి ఇచ్చాడు. అది చూసి కృష్ణుడు అతని దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేశాడు. జాంబవతి కుమార్తె, ఆ కుమార్తె కృష్ణుడికి భార్య కాదగినటువంటి వయస్సు, అదిగో ఆవిడనిచ్చి వివాహం చేశాడు. అప్పుడు చాలా సంతోషంతో కృష్ణుడు ఆ మణిని, పుత్రికామణిని, అతను ఇచ్చినటువంటి భార్యామణి, ఇప్పుడు ఆవిడ్ని ఇద్దరిని కూడా తీసుకొని బయలుదేరాడు. అయితే అలా వచ్చినటువంటి వీళ్ళందరూ కూడాను ఆ చంద్రభాగ అనే దుర్గాదేవిని ప్రార్థిస్తుంటే తన యొక్క భార్యామణితో సహా అక్కడికి వచ్చాడు కృష్ణుడు. ఆశ్చర్యపోయారు, అందరూ కూడా ఆనందపడ్డారు. చనిపోయాడు అనుకునేటువంటి కృష్ణుడు ఒక్కసారిగా అందరి ముందు సాక్షాత్కరించేటప్పటికీ అందరూ ఆనందపడ్డారు. ఆ మణిని కంఠంలో ధరించాడు, ఆ భార్యామణిని తనతో పాటుగా తీసుకొని వచ్చాడు. ఆ రథంలో నుంచి దిగుతూ ఉంటే వాళ్ళని చూసి పరమానంద భరితులైపోయి అందరూ కూడా వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు కృష్ణుడు రాజసభ ఏర్పాటు చేశాడు. సభ ఏర్పాటు చేసి ఏం చేశాడనేటువంటిది సాయంత్రం విందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ,
గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.